అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ ఏరియాలో 252 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 47 లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. లాస్ట్ టైం కూడా ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండే అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట. మనకి బేస్మెంట్ వేసి పిల్లర్స్ అయితే వేశారనమాట. దగ్గరలో మనకి గ్రూప్ హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్స్లా ఇలా కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఈ ప్రాపర్టీ మనం కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగానే ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. ప్రాపర్టీ అనేది విజయవాడ టు గుంటూరు హైవే నుంచి కిలోమీటర్ లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఆత్మకూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిన ప్రాపర్టీ. మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి సుమారుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. స్థలం ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి, 33 అడుగుల రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. ఈ ల్యాండ్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్, లేఅవుట్లో వెంచర్లో ల్యాండ్ అనమాట. ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో 47 లక్షలు అనేది ఆర్పీ ప్రైజు. ఇది 48 లక్షలు కావచ్చు, 49 లక్షలు కావచ్చు, 50 లక్షలైనా కావచ్చు. ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎవరు కనుక కాంపిటేటర్స్ లేకపోతే కనుక మీరు బిడ్ ఇంక్రిమెంట్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తే ప్రాపర్టీ అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి గజాల్లో చూసుకుంటే గజం 18,650 చొప్పున అయితే సేల్కి వచ్చింది. మొత్తంగా 252 గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, అపార్ట్మెంట్స్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ, ఇండిపెండెంట్ హౌస్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి. ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.